పెద్ది ఈ మూవీనైతే ఈరోజు చూడడం జరిగిందనమాట. అండ్ దీంట్లో నాకు స్క్రీన్ మీద కనబడింది ఒకే ఒక్కళ్ళదే రామ్ చరణ్ అనమాట. సినిమా మొత్తం తను ఒక్కడే నడిపించాడు. అతనికి హెల్ప్ చేసింది కొన్ని ఎమోషన్ సీన్స్, అదేవిధంగా శివరాజ్ కుమార్ గారు అండ్ మ్యూజిక్ అనమాట. ఏఆర్ రెహమాన్ గారు మంచి మ్యూజిక్ని అయితే ఇచ్చారు. ఈ హిట్ అండ్ రెండు సాంగ్సే కాకుండా సినిమా ఆద్యంతం కూడా ఆ మ్యూజిక్ పైన ఆధారపడి ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక వ్యక్తి తన ఊరి గుర్తింపు కోసం చేసే పోరాటం అనమాట. దానికి హెల్ప్ తీసుకుంది ఏంటంటే కొన్ని స్పోర్ట్స్ ద్వారా ఊరి యొక్క ఉనికిని ప్రపంచానికి చాటాలనుకున్నాడు, గుర్తింపు తేవాలనుకున్నాడు అనమాట. అండ్ ఈ మూవీలో ఓవరాల్గా చూస్తే రామ్ చరణ్ గారు అయితే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని చెప్పాలి. ఆయన ఈ సినిమా కోసం చేసే సిక్స్ ప్యాక్ కానీ బాడీని పెంచిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ముఖ్యంగా దీంట్లో కుస్తీ ఆట కోసం అయితే ఆయన గ్యారంటీగా ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పొచ్చు. అదైతే స్క్రీన్ మీద కనబడుతూ ఉంది. అండ్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ అయితే దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమాలో మైనస్ ఏంటంటే ఈ సినిమాలో సెట్టింగ్స్ అనమాట. కొన్ని చోట్ల అవి గ్రీన్ స్క్రీన్ అని ఈజీగా తెలిసిపోతున్నాయి. అండ్ అదేవిధంగా కొన్ని ఫైట్ సీన్స్, ఆ ఫైట్ సీన్స్ని ఎలా తీసారో నాకైతే అర్థం కావట్లేదు కానీ. అండ్ చాలా మైనస్ పాయింట్స్ అవుతాయి అనమాట ఈ సినిమాకి. అండ్ అదేవిధంగా ఏంటంటే హీరోయిన్, అసలు ఈ సినిమాలో హీరోయినే అవసరం లేదు, అనవసరంగా పెట్టారనిపిస్తుంది అనమాట. అండ్ హీరోయిన్స్తో ఉన్న సీన్స్ వల్ల కూడా సినిమాకి నెగిటివ్ ప్రచారం జరుగుతుంది అనమాట. నెగిటివ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఉంది. అదేవిధంగా దివ్యాందు శర్మ, అదే మన మున్నాబాయ్ అనమాట, ఆయన ఈ సినిమాలో పెట్టారు. అండ్ ఆయన క్యారెక్టర్ కూడా ఒక లిమిటెడ్ వరకు ఉందని చెప్పాలన్నమాట. అంత అవసరం లేని క్యారెక్టర్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఇది ఒక వన్ టైం వాచబుల్ మూవీ. కొన్ని ఎమోషన్ సీన్స్, ఒక ఊరి కోసం ఒక వ్యక్తి ఏమైనా చేయగలడు అని నిరూపించే సినిమా అనమాట. బట్ ఇంకా ఎగ్జిక్యూషన్ బాగుంటే ఇంకా చాలా బాగుండేది మూవీ. అదేవిధంగా సినిమాటోగ్రఫీ మీద, అదేవిధంగా ఫైట్ సీన్స్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టి స్టోరీని ఇంకా డెప్త్కి తీసుకెళ్తే బాగుండేది నాకు అనిపించింది అనమాట. ఓవరాల్గా అయితే వన్ టైం వాచ్. రామ్ చరణ్ కోసం, అదేవిధంగా ఏఆర్ రెహమాన్ కోసం ఈ సినిమాని చూడొచ్చు అనమాట. మీరు కూడా ఈ సినిమాని చూసేయండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.